ఆగండి. ఆగండి. ఈ స్టోరీ పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనము చేయవలసిన పనులు ఎంతవరకు చేయాలి అనేది పాయింట్ ఇక్కడ. మన కంట్రోల్‌లో మనం ఉంటే చాలా చాలా మంచిది. ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి సంబంధం ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎంగేజ్‌మెంట్ అవన్నీ మాట్లాడుకున్నారు. బట్ చేసుకోలేదు. పెండింగ్‌లో పెట్టిండ్రు. ఇక్కడ పెళ్లి చేసుకుంటానని ఫోన్‌లో మాట్లాడి ఫిజికల్‌గా మూవ్ అయ్యి వేరే అమ్మాయితో లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. సో, ఇది ముందు జాగ్రత్త అమ్మాయిలకు చెప్తున్నా. ఇక్కడ ఏమిటి అంటే ఏదైతే ఎంగేజ్‌మెంట్ అయితుందో లేదా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కూడా మీరు కంట్రోల్‌లో ఉండడం మంచిది. ఎక్కువ ఫోన్‌లో మాట్లాడడం కానీ, ఫిజికల్‌గా మూవ్ అవ్వడం కానీ చేయకండి అమ్మాయిలకిది. ఎందుకంటే పెళ్లి అయ్యేంత వరకు గ్యారంటీ లేదు ఇప్పుడు ఈ జనరేషన్‌లో. అలాంటిది అన్నీ అయిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకోకపోతే ఎంత బాధ ఉంటుందో అది మోసపోయిన వాళ్ళకే తెలుస్తుంది. సో, మనము ఎక్కువ చేయకుండా తక్కువ చేసుకుంటే నీకే మంచిది. ఎవరికీ నమ్మాల్సిన అవసరం లేదు. పాయింట్ పెళ్లి అయిన తర్వాత అన్నీ అప్పుడే మంచిగుంటాయి. అప్పుడే చేసుకోండి. పెళ్లి కాకముందు ముందు ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతుంటే ఆ ఇంట్రెస్ట్ దొబ్బుద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? అమ్మాయిలు ఎక్కువ ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఫోన్‌లో ఎక్కువ మాట్లాడకండి. ఫిజికల్‌గా మూవ్ అస్సలు అవ్వకండి పెళ్లి అయ్యేంత వరకు.